భయపెట్టిన చెల్ల బ్రతికునే నిందించినరు కార్యకర్తలని ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గారి కళ్యాణం చేసి మీ ఊర్లో రమణ హలో 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 హాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. వచ్చున్నాము ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుగా స్వాగతం. రమణ రమణ మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు వారి క్యాలెండర్ ఆవిష్కారము ప్రారంభిస్తాము. ఈ కార్యక్రమాన్ని మనందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలంతా కూడా ఆవిష్కరిస్తారు క్యాలెండర్లు. రామారావు గారు పేదవానికి గూడు గుడ్డ ఇల్లు అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో పేదలందరి అండగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన యొక్క పేరుతో ఈరోజు తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా గొప్ప విశేషంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఈ ఉగాది పర్వదినాన ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గుర్తు చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరం మన రమణయ్యన్న తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించడం అందరూ అభినందించదగిన విషయం. దాదాపు 20 సంవత్సరాల నుంచి అన్న ఈ కార్యక్రమాన్ని చేస్తూ తెలుగు క్యాలెండర్ మన వాళ్ళందరికీ ఈ మన నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంలో ఇవ్వడం చాలా గొప్ప విషయము. రోజునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము జాగృతి అయ్యి ఒకటే ఏకధాటిగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసనమైంది. ఈ కార్యక్రమంలో మరి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు నాకు తెలియదు. ఇంకా కరెక్ట్ గా 35 రోజుల్లో మనకు సాధారణ ఎన్నికలు ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఈ కడప నియోజకవర్గంలో గెలవడం జరగలేదు. కారణాలు ఎన్నైనా ఉన్నా ఏవైనా ఉన్నా నియోజకవర్గంలో ఒక స్తబ్దత అనేది ఉండింది. అందరము ప్రతి ఒక్కసారి ప్రయత్నించడము జరుగుతూనే ఉంది. ఎంతో మంది సీనియర్ నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ పార్టీని ఈ రోజు ఈ రూపంలో తీసుకొచ్చడంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అపోహలకు గురి చేసి అబద్ధమైన వాగ్దానాలు చేసి వాళ్ళ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిని చెప్పి ఆయన లాగానే ఈయన కూడా గొప్పగా పని చేస్తారని మనమంతా నమ్మడం కూడా జరిగింది. ఆ ఆలోచనలో 2019 లో పెద్ద ఎత్తున ఆయనకు విజయం ఇవ్వడము ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా 151 సీట్లని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడము చారిత్రకమే. కానీ దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేయాలని దేవుడు అవకాశం ఇస్తే కంప్లీట్ గా దుర్వినియోగం చేసి ప్రతి ఒక్క పౌరుణ్ణి మోసగించి ద్రోహం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ముఖ్యంగా గమనిస్తే 14లో ఆయన మన స్టేట్ సపరేట్ అయినప్పుడు ఆయన పోటీ చేశారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇలా ఉండింది ఫ్రంట్ ఫేస్. 2019 లో ఆ ఫేస్ అద్దం జగన్మోహన్ రెడ్డి గారు నిండుకున్నారు. ఈ రోజు ఎక్కడే గాని ఏ బ్యానర్ మీద గాని
రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు, ఎక్కడా లేదు. ఇది మనము ఎవరికి వాళ్ళం గమనించుకొని ఎవరికి వాళ్ళము ఆలోచన చేసుకోవాల్సిన విషయం. అంటే అవకాశం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దేశం యొక్క, రాష్ట్రం యొక్క, కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధి అనేది ఎంతగా కుంటుపడిందో, యువత భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉందో, యువతనే కాదు దాదాపు ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, ఏ ఒక్క వర్గం గాని, వ్యవస్థ గాని, ఎక్కడే గాని ఎవరు ఆనందంగా లేరు. ఆయన 130 సార్లు బటన్ నొక్కాను కాబట్టి బటన్ నొక్కితే లబ్ధి పొందిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని ఒక ప్రొవైడర్ లాగా తయారయ్యారు. ప్రొవైడర్ అయిపోయారంటే నేను మీకు ఇది ఇస్తాను. తారక రామారావు గారి పెద్ద అభిమాని రమణయ్య అన్న, ప్రతి ఒక్క చలపతి అన్న 20 సంవత్సరాల నుంచి ఈ రోజు ఉగాది రోజున తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉగాది నాడు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అందుకు అన్నకి కృతజ్ఞతలు. ఈ విధంగానే సమాజానికి సేవ చేస్తూ మీరు ఇంకా 10 కాలాలు మన తెలుగుదేశం పార్టీ అభిమానిగా, నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నందమూరి అభిమానులందరూ సహకరించి ఈ క్యాలెండర్ మహోత్సవాన్ని ఆవిష్కరణ రంగరంగా ఊరుకున్న జరిగారు. ప్రతి ఒక్కరికి పేరున అందరూ సహకరిస్తే చాలా గొప్పగా నందమూరి దేవుడిని నిరూపించాలంటే నందమూరి అభిమానులను కలిసికట్టుగా ఉంటే దేనినే సాధిస్తారు. మనకు అనుకూలంగా ఉండే ప్రజలకు క్షేమం కోరే టీడీపీని కూడా గెలిపించడానికి అందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నారు ఒక నందమూరి అభిమానిగా. అలాగే 20 ఏళ్ల నుంచి చలపతి నాయుడు గారు కానీ, ప్రసాద్ నాయుడు గారు కానీ చాలా మంది సహకరించి ఎంతో మేలు చేస్తున్నారు. నాగేంద్ర నాయుడు గారు కానీ, నా బెస్ట్ ఫ్రెండ్ ఈశ్వరయ్య గారు, ఎంతోమంది పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం గొప్పగా రంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ